గుంటూరు జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. గుంటూరు నగరంలో భారీ వర్షానికి శివారు కాలనీలన్నీ నీట మునిగాయి. మురికిపేటలో ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. దీంతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు నుంచి మా ప్రతినిధి అశోక్ అందిస్తున్న రిపోర్ట్. ఎడతెరిపి లేకుండా గుంటూరు జిల్లాలో భారీ వర్షం పడుతుంది. పూర్తిగా ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం పడటంతో వాగులు వంకలు అన్నీ పొంగి ప్రవహిస్తున్నాయి. గుంటూరు పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. గుంటూరు శివారు కాలనీల్లో పరిస్థితి దారుణంగా ఉంది. డ్రైనేజీలు పూర్తిగా పొంగి ప్రవహిస్తున్నాయి. రోడ్లపైకి వర్షపు వాటర్ వచ్చేసింది. ఇప్పుడు మనం మురికిపేటలో ఉన్నాం. మురికిపేటలో అయితే పరిస్థితి దారుణంగా ఉంది. పక్కన డ్రైనేజీ మొన్నే కొత్తగా ఏర్పాటు చేశారు, కానీ డ్రైనేజ్ కూడా పొంగి పొరలుతూ ఉంది. దీంతో పూర్తిగా వాటర్ ఇళ్లలోకి వచ్చిన పరిస్థితి. మనతో కొంతమంది కాలనీ వాసులు ఉన్నారు. ఏంటమ్మా ఏడదాకా వచ్చినాయి? ఏడదాకా రావతి కాలాలు గట్టిన కాడించానండి మాకు ఈ పాపలో. అది వరకు లేదు, అది వరకు పెద్ద కదా వచ్చినట్టు పోతా ఉన్ని నీళ్లు. మాకు ఇళ్లలో కూడా నీళ్లు పెద్దగా రాలప్పుడు. కాలం సైజు తగ్గించి కట్టారండి? సైజు తగ్గించే కట్టారు. అప్పుడంటే ఈ గోడలు లేవు కదా, పబ్లిక్ వదిలేసింది కదా, వదిలేటాన మొత్తం పోయాయి. ఇప్పుడేం ఈ కాలువలు కట్టారు కదా, గోడలు కట్టేలేకే పొంగి ఇళ్లలోకి వస్తున్నాయి. మళ్ళీ వర్షం పడుతుంది, పరిస్థితి ఏమనుకుంటున్నారు? ఈ వర్షం పడితే ఇంకా మాకు ఇంకా అదేగా ఇంక నీళ్ళలో ఉండటమే. అదిగో అటు కూడా నీళ్ళలో ఉండాలి. ఇప్పుడు ఖాళీ చేసే రోడ్ల మీద ఉండారు. పూర్తిగా మనం చూస్తే చాలా దారుణమైన పరిస్థితి ఉంది. ఈ బజార్ మొత్తం ఖాళీ చేసి వెళ్లిపోయిన పరిస్థితి. వీళ్ళంతా ఖాళీ చేసి ఉదయం అయితే పరిస్థితి మరీ దారుణంగా ఉంది. వాటర్ ఇళ్లలోకి వచ్చేసినాయి. దీంతో పూర్తిగా ఇక్కడి నుంచి వెళ్లిపోయిన పరిస్థితి ఉందని కాలనీ వాసులు చెప్తున్నారు. వర్షం పడ్డ వల్ల వాటర్ వచ్చేస్తున్నాయి. ఆ డ్రైనేజ్ కట్టారు కదా, అప్పటి నుంచి ఇంకా మరీ ఓవర్ గా వస్తున్నాయి వాటర్. డ్రైనేజ్ కడితే రాకూడదు కదా, వస్తున్నాయి. మరి అక్కడ హోల్ పెట్టారు వాళ్ళు ప్రెసిడెంట్, అక్కడ వాటర్ పైప్ వేసి అటు నుంచి కాలువ కట్టడానికి. ఆ హోల్ వాటర్ వల్ల హోల్ అదే ఊడిపోకుండా పంపించేసారు, వాళ్ళు వెళ్ళిపోయారు. మరి ఇప్పుడు మాది వాటర్ వస్తున్నాయి, ఇళ్లలోకి వస్తున్నాయి. మరి ఇంకా మంచినీళ్ళు పట్టుకోవడానికి మాకు పంపులు కూడా రావట్లేదు. ప్రెసిడెంట్ ట్యాంకీ వస్తుంది మాకు, ఆ ట్యాంకీ ద్వారా పట్టుకున్నాం. పొద్దుకి మెట్టు దాకా వచ్చేసినాయి. అప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు కొంచెం పర్లా తగ్గినాయి. మరి తర్వాత వర్షం పడితే మళ్ళీ వస్తాయి వాటర్. కాలనీలన్నీ ఇదే పరిస్థితి. వాటర్ అయితే వచ్చేసింది. ఇది నడి ఒడ్డులో ఉన్న మురికిపేట. దీనిలో పూర్తిగా వాటర్ వచ్చేసినాయి, కాలనీలోకి వాటర్ వచ్చేసినాయి. దాంతోపాటుగా ఉదయం అయితే దాదాపు ఎంతవరకు వాటర్ వచ్చినాయని కాలనీ వాసులు చెప్తున్నారు. ఇప్పటికే కొన్ని ఇళ్ళు అయితే ఖాళీ చేసి కూడా వెళ్ళిపోయిన పరిస్థితి పూర్తిగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ కొన్ని వస్తువులు కూడా ఇళ్లలోకి సంబంధించిన వస్తువులు కూడా నీళ్ల పైన తేలి ఆడుతూ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఉదయం వాటర్ రావడంతో పూర్తిగా ఇళ్లలో వస్తువులు, టాబ్లెట్లు, అలానే చిన్న చిన్న వస్తువులు కూడా పైకి వచ్చేసిన పరిస్థితి. ఎప్పుడు వర్షం వచ్చినా ఇలాంటి పరిస్థితి ఉంటుంది. అయితే దాదాపు ఒక నెల రోజుల క్రితం ఇక్కడ డ్రైనేజీకి ఒక కాలువ ఏర్పాటు చేశారు. ఆ కాలువ డ్రైనేజ్ మళ్ళీ ఆ కాలువ కట్టారు. కాలువ కట్టినా కూడా ఇలాంటి పరిస్థితి ఉందని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి పూర్తిగా అయితే చాలా దారుణంగా ఉందని చెప్తున్నారు. అధికారులు ఇంతవరకు ఎవరు వచ్చి చూడలేదు. పూర్తిగా మేమంతా మురికి నీటలోనే ఉన్నామని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అధికారులు ఈ మురికి వాటర్ అంతా డ్రైనేజీకి వెళ్లేలాగా చర్యలు తీసుకోవాలని కూడా కాలనీ వాసులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, గుంటూరు.